గుడ్ మార్నింగ్ అండి. అందరికీ నమస్కారం. నా పేరు వెంకటేశ్వర్లు. మై ఛానల్ నేమ్ ఈస్ తాటి వెంకటేశ్వర్లు 5382. తప్పక మా ఛానల్ చూస్తున్నానండి. దాంతోపాటు సబ్స్క్రైబ్ చేస్తూ ఒక చిన్న లైక్ కూడా ఇస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. ఈరోజు నేను చెప్పబోయే విషయము ఏమనగా, మంచి స్టూడెంట్ యొక్క లక్షణాలు అనేది నేను మీకు ఈరోజు చెప్పబోయేది. స్టూడెంట్ అనేవాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ గురువు మీద భక్తి, పేరెంట్స్ మీద అభిమానము అనేది ఉండాలి. గురువు మీద భక్తి, పేరెంట్స్ మీద అభిమానము ఉండాలి. అప్పుడు స్టూడెంట్కి ఏంటంటే ఒక రకమైన ఫీలింగ్ అనేది ఉండదు. కాలేజీకి వెళ్ళినా, స్కూల్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా కానీ, ఏ కాలేజ్ అయినా, ఏ స్కూల్ అయినా, స్టూడెంట్ ఫస్ట్ ఎర్లీగా లేవడం, కాలకృత్యాలు తీర్చుకోవడము, త్వరగా తయారయ్యి ఇన్ టైంకు వెళ్ళటము అనేది ఫస్ట్ పాయింట్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ కాలేజీ 8 o'clock అనుకున్నాము, బట్ స్టూడెంట్ అట్లీస్ట్ 5 to 8, 10 to 8 ఉంటే చాలా బాగుంటుంది. రిలాక్స్ కూర్చుంటాడు, మెంటల్గా స్ట్రెస్ ఉండదు. అది స్టూడెంట్ అనేది ఫస్ట్ చేయాల్సిన విషయం అండి. ఎంత ఎర్లీ మార్నింగ్ లేస్తే మనకంత హ్యాపీగా ఉంటుంది, మైండ్ ఫ్రెష్గా ఉంటుంది, అన్నీ పక్కకు పెట్టవచ్చు. కాబట్టి ఎర్లీ మార్నింగ్ లేచి మంచిగా కాలకృత్యాలు అవన్నీ తీర్చుకొని మనం ఏమన్నా వర్క్ ఉన్నా, టైము ఉంటే మార్నింగ్ అవర్స్లో లేవగానే కాలకృత్యాలను తీర్చుకున్నాక ఏమన్నా టైం ఉంటే మళ్ళీ ఒక్కసారి రివైజ్డ్ చేసుకుంటే సో వెరీ 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 హ్యాపీ. స్టూడెంటు ఆ రోజు వెళ్ళగానే రిమైండ్ చేసుకోవాలి, నిన్న క్లాసెస్ మనకి ఏమైనాయి, సారు ఏం చెప్తాడు, ఏం చూసుకోవాలి అనేది మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్. ఏ రోజుకు ఆ రోజు ఫ్యాకల్టీ చెప్పిన పాఠాలు వింటూ అప్పటికి డౌట్స్ అన్నీ కూడా క్లారిఫై చేసుకుంటూ ఏ రోజుకు ఆ రోజు ఎనీ సబ్జెక్టు ఏదైనా కానీ
సేమ్ ప్రాసెస్, సేమ్ మెథడ్. కాబట్టి స్టూడెంట్ అనేవాడు ఏ రోజు టాపిక్ ఆ రోజే కంప్లీట్ చేసుకోవాలి. చేసుకుంటే నెక్స్ట్ డే జరిగే లెసన్ మీద కాన్సన్ట్రేషన్ ఈజీగా ఉంటుంది. కాబట్టి మీరు తప్పకుండా ఈ రోజుకు ఆ రోజు పాఠాలు నేర్చుకుంటే మీకు చాలా బాగుంటుంది. డౌట్స్ క్లారిఫికేషన్ ఉన్న టైంలోనే ఫ్యాకల్టీ ముందే మనం క్లారిఫై చేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. ఏదో ఇంటికి వెళ్దాంలే, చదువుకుందాంలే అనేది మాత్రం పెట్టుకోవద్దు. ఈ రోజుకి ఆ రోజు కావాలంటే అప్పుడు చెప్పిన టాపిక్స్ కానీ లెసన్స్ కానీ అన్నీ కూడా క్షుణ్ణంగా విని అప్పటికప్పుడు క్లారిఫై చేసుకొని ఎమ్మటి డౌట్ వస్తే అడిగి దాన్ని రెక్టిఫై చేసుకుంటే చాలా హ్యాపీగా ఉంటుంది. దాంతోపాటు కాలేజీ అయిపోయాక ఇంటికి వచ్చాక కొంచెం రిలాక్స్ అయ్యాక ఫ్రెష్ అప్ అయిన తర్వాత మళ్ళీ ఒక్కసారి రివైజ్డ్ ఏం చదువుతున్నాము, ఏమిటి, ఏంది, ఏం జరిగింది, ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా అనేది కూడా చూసుకుంటే విద్యార్థికి చాలా చాలా బాగుంటుంది. ఏమైనా డౌట్స్ ఉన్నాయి, ఫర్ ఎగ్జాంపుల్ ఇంటికాడ చదువుకుందాం మనము కాబట్టి ఒక బుక్ తీసుకొని ఒక బుక్ పైన నోట్ చేసుకొని సో అండ్ సో టాపిక్, సో అండ్ సో లెసన్, సమ్ క్వశ్చన్ నెంబర్ రాసుకోవాలి. అలా సో మ్యాథ్స్ అయితే మ్యాథ్స్, ఫిజిక్స్ ఫిజిక్స్, కెమిస్ట్రీ కెమిస్ట్రీ, ఇఫ్ ఎనీ వన్ సబ్జెక్ట్ మీరు తీసుకున్న కోర్సుని బట్టి. కాబట్టి అలాంటిది అనేది తప్పకుండా చేసుకుంటే మీకు స్టడీ ఈజీగా ఉంటుంది, హ్యాపీగా ముందుకు సాగుతారు. మీకంటూ ఒక గోల్, అంబిషన్ అనేది మాత్రం తప్పకుండా పెట్టుకొని ముందుకు వెళ్ళాలి. ఏంటి స్టడీ తర్వాత ఏం చేయాలి, ఏం చేస్తే బాగుంటుంది తెలుసుకోవాలి. దాంతోపాటు ఫ్యాకల్టీ ఉంటారు, పేరెంట్స్ ఉంటారు, అందరితో కూడా సజెషన్ తీసుకొని ఏ రూట్ బాగుంటుంది, ఎటుపోతే బాగుంటుంది, ఏం చేస్తే బాగుంటుంది అనేది మాత్రం తప్పకుండా ప్రతి విద్యార్థిలో కూడా ఉండాల్సిన లక్ష్యం. అంతే కదా, ఏం తెలియకుండా గుడ్డిగా చదువుకుంటూ పోతే ఏం లాభం, ఏముండదు, జీరో, లైఫ్ ఈజ్ జీరో. కాబట్టి ఎప్పుడైనా మనము కష్టపడ్డప్పుడు ఫలితం అనేది తప్పకుండా ఉంటుంది. అది అక్షరాల నిజమండి. ఎప్పుడైనా మనం కష్టపడితేనే మన ఫలితం ఉంటుంది. ఏదో కూర్చొని కావాలంటే ఏమొస్తాయి, ఏమి రావు. కాబట్టి చదువు అనేది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. మనము ఎప్పుడు ఏ టాపిక్ అన్నీ కూడా
ఏ రోజుకు ఆ రోజు క్షుణ్ణంగా చదువుకొని క్లారిఫై చేసుకుంటే సో హ్యాపీ లైఫ్. మీకు ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చేసి చేయండి, ఓకేనా? మళ్ళీ మనము నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. థ్యాంక్ యూ అండి. నా యొక్క వీడియో చూసినందుకు, నా మాటలు విన్నందుకు వెరీ 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 థ్యాంక్ యూ.